ఇది పరీక్షాకాలం కదా, కావున పరీక్షలు రాసే పిల్లల గురించి చర్చించుకుందాం. పరీక్షలు రాసే పిల్లలు 4 రకాలు. మొదటి రకం చదువు పైన బాగా దృష్టి ఉన్నవాళ్ళు. రెండవ రకం బట్టి పట్టి చదివేవాళ్ళు. మూడవ రకం చదువు పైన జీవితం పైన ఏ లక్ష్యం అవగాహన లేనివాళ్ళు. నాలుగవ రకం ఏకసంధగ్రాహులు. ఇది పరీక్షల కాలం కదా, అందుకే పరీక్షలు రాసే విద్యార్థుల గురించి చిన్న చర్చ. ఓకే, పరీక్షలు రాసే విద్యార్థుల్లో మొత్తం 4 రకాలు ఉంటారు. అందులో మొదటి రకం చదువు మీద పూర్తిగా దృష్టి ఉండి వీళ్ళకి జీవితం పైన ఒక లక్ష్యం పెట్టుకొని ఉంటారు. వీళ్ళని ఎవరు చదువు అని చెప్పనవసరం లేదు. వాళ్ళకు వాళ్ళే ఉదయాన లేచి చదివి పరీక్షలు రాస్తారు. ఎవరి మీద ఆధారపడరు. ఇంకా ఏదైనా తప్పులు చేస్తే పరీక్షల్లో ఆ తప్పుల కారణాలు తెలుసుకుని వాళ్ళ ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షల్లో 100కి 100 సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు మొదటి రకం. వీళ్ళకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళంటే వాళ్ళ ఉపాధ్యాయులకు చాలా ఇష్టం ఉంటుంది. ఇక రెండవ రకం, ఉపాధ్యాయులు చెప్పేది ఏవి ఎక్కించుకోరు. క్లాస్ వర్క్స్ లో రాసుకుంటారు, గంటలు బట్టి కొడతారు వచ్చింది అనుకుంటారు. కానీ పరీక్షల్లో ప్రశ్నలో మార్పు ఉంటే వాళ్ళకి సమాధానం రాయడం చేతకాదు. పక్కన వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉంటే పరీక్షలు బాగా రాస్తారు, లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మూడవ రకం, వీళ్లకు పుస్తకాలు అంటే నిద్ర మాత్రలతో సమానం. పుస్తకం తీస్తే వాళ్ళకి నిద్ర వస్తుంది. వీళ్ళకి జీవితం పైన ఎలాంటి అవగాహన ఉండదు. జీవితం ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్తారు. అదృష్టం బాగుంటే బాగుపడతారు, లేకపోతే అధోగతి. పరీక్షల్లో పక్కన సహాయం చేసే వాళ్ళు ఉన్నారా, రాసి పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇంకా వాళ్ళు ఫెయిల్ అయింది కాక వాళ్ళ తప్పును తెలుసుకోలేక వాళ్ళని నిందించుకోలేక జీవితాంతం తమ తల్లిదండ్రులను నిందిస్తూ బ్రతికిపోతారు. ఇది మూడవ రకం. ఇక నాలుగవ రకం, ఇది చివరి వాడు, ఏకసంధగ్రాహులు. వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్లకు ఒక్కసారి విన్నారంటే శ్రద్ధగా ఎప్పటికీ వాళ్ళ మెదడులో అలా ఉండిపోతుంది. వీళ్ళు పుస్తకం తీసుకొని చదవడం ఎవరు చూడలేరు. వీళ్ళు అసలు పుస్తకం తీసుకొని చదవాల్సిన అవసరం కూడా ఉండదు. వీళ్ళ ప్రభావం సమాజం పైన చాలా ఉంటుంది. ఓకే, ఇందులో కూడా 3 రకాలు ఉంటారు. మొదటి రకం, వీళ్ళు ఎలాగూ ఏకసంధ్యాగ్రహాలు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తా ఉంటే, ఉపాధ్యాయులు ఏదైనా చెప్తా ఉంటే వీళ్ళకు ముందే తెలుసు అనుకుంటారు. ముందు తెలుసు అనుకొని సగం వింటారు, మిగిలిన సగం వినరు. మాకు తెలుసులే అని వదిలేస్తారు. వీళ్ళకు జరిగే నష్టం ఏంటంటే పరీక్షల్లో సగం సమాధానం మాత్రమే రాయగలుగుతారు, పూర్తి సమాధానం రాయలేరు. ఇక రెండవ రకం, వీళ్ళు పాఠాలు చాలా శ్రద్ధగా వింటారు. ఒక్కసారి విన్నా కూడా మళ్ళీ విందామని వింటారు. కాబట్టి ఏ సమాధానమైనా ఒకవేళ వీళ్ళకి బేసిక్స్ బాగుండి ఉంటే చాలా చాలా ఎక్సలెంట్ గా పరీక్షలు రాస్తారు. వీళ్ళ రిజల్ట్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్, బాగా చదివే ఫ్రెండ్స్, టీచర్లు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళు జీవితం పైన శ్రద్ధ పెడితే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఇక మూడవ రకం, వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏకసంధ్యాగ్రాహులే, కానీ వీళ్ళకి బేసిక్స్ ఉండవు. బేసిక్స్ లేనందున వీళ్ళు ఎప్పుడు పుస్తకం పట్టుకోవడం ఇష్టం ఉండదు. నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది, సమాధానాలు కరెక్ట్ గా చెప్తారు, కానీ చెప్పిన సమాధానం పరీక్షల్లో రాయలేదు. వీళ్ళకి చాలా మేధాశక్తి ఉంటుంది. వీళ్ళు జీవితాంతం ఎవరో ఒకరి సహకారంతో, మోరల్ సపోర్ట్తో బ్రతకాల్సి వస్తుంది. వీళ్ళు బేసిక్స్ మంచిగా నేర్చుకొని వాళ్ళ మేధాశక్తిని సరైన దారిలో పెట్టుకుంటే జీవితంలో చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అదే ఆ మేధాశక్తిని చెడు మార్గంలో ఉపయోగిస్తే ఏమవుతారో మనం చెప్పలేము. కనుక ఇది మొత్తం తల్లిదండ్రుల బాధ్యతగా నేను భావిస్తున్నాను.
పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే వాళ్లకు బేసిక్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా, వాళ్ళ మేధో శక్తి, వాళ్ళ మానసిక ఎదుగుదల కరెక్ట్గా ఉందా లేదా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే గ్రహించుకోవాలి. వాళ్ళు పేరెంట్స్ స్కూల్కి వదిలేసి మొత్తం పిల్లల బాధ్యత టీచర్స్దే అని వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే, పిల్లలకు బేసిక్స్ కానీ లేకపోతే వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి పేరెంట్స్ని శ్రద్ధ తీసుకోవాలని నేను అర్థిస్తాను.